సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట దక్కింది. మాజీ సీఐ నాగరాజు కస్టడీ విచారణ అంశంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. కస్టడీ విచారణ నిబంధనలను ధర్మాసనం రద్దు చేసింది. సిట్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ ఆఫీసులో నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట దక్కింది. మాజీ సీఐ నాగరాజు కస్టడీ విచారణ అంశంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. ఇక కస్టడీ విచారణ నిబంధనలను ధర్మాసనం రద్దు చేసింది. సిట్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ ఆఫీసులో నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదుర్గ హైకోర్టు ఏదైతే సిఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించి హైకోర్టు విధించినటువంటి నిబంధనలను సుప్రీంకోర్టు సవరించింది. ఈ తీర్పు తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినటువంటి నాటి నుంచి 7 రోజుల పాటు పోలీస్ కస్టడీ వర్తిస్తుంది. అదేవిధంగా విచారణను రాజమండ్రి జైలుకే పరిమితం చేయక్కర్లేదు. విజయవాడలోని సిట్ ప్రత్యేక విచారణ కేంద్రంలో కానీ లేకపోతే ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ లో కానీ విచారించవచ్చు. నిందితుని ప్రశ్నించే సమయం, అదేవిధంగా సాక్ష్యాధారాలు, మృతదేహం సేకరణ, ఈ ప్రక్రియను మాత్రమే ఆడియో వీడియో రికార్డ్ చేయాలి. అంటే సీన్ రికన్స్ట్రక్షన్ చేయటం లేకపోతే ఏదైనా ప్రయాణ సమయాన్ని నిరంతరం రికార్డు చేయాల్సినటువంటి అవసరం లేదు. లాయర్ దూరంగా చూడగలిగే పరిధిలో ఉండొచ్చు, కానీ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదు. నిందితుడి పైన ఎటువంటి 3rd డిగ్రీ పద్ధతులు, శారీరక లేక మానసిక వేదనలు కూడా ఉపయోగించకూడదు. వేధింపులు నిందితుడికి భద్రతకు సిట్ అధికారులే పూచి ఉండాలి. అదేవిధంగా కస్టడీ పూర్తయిన తర్వాత ఈ సీసీటీవీ వీడియో రికార్డింగ్ అన్నిటిని కూడా మ్యాజిస్ట్రేట్ కి సమర్పించాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల జరిగినటువంటి 6 రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగినప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ చిత్రనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్ చేసింది. ఆ రిజర్వ్ చేసినటువంటి తీర్పును ఈ రోజు వెల్లడించింది. లక్ష్మీదుర్గ. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.